హాయ్ అండి, నేను మీ తేజ. వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ బఠానీ మసాలా. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మన ఎగ్ బఠానీ మసాలాకు బాయిల్ చేసినటువంటి 4 ఎగ్స్ని తీసుకుందాము. అలాగే ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి బఠానీలను కూడా తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అందులో ఆ 2 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ అల్లం పేస్టులో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఆ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా వేపుకోవాలి. తరువాత ఉడికించిన బఠానీలను కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ పోసి వాటిని సిమ్లో పెట్టి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా చేసుకొని ఉడికించినటువంటి గుడ్లను కూడా మనం సన్నటి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక అరబద్ద నిమ్మబద్దను తీసుకోవాలి. మరియు కొత్తిమీర కూడా తీసుకొని ఆ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా మళ్ళీ కారము, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్నటువంటి బఠానీలను కూడా ఆ గిన్నెలో వేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అట్లాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, వెరీ వెరీ టేస్టీ, సింపుల్గా చేసుకునేటటువంటి బఠానీ మసాలా రెడీ. పిల్లలు ఈ బఠానీ మసాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయించండి.